మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీ పేరు? ప్రకాశ్రావు. సార్, ఇప్పుడైతే వాలంటీర్లని మళ్ళా విధుల్లోకి యథావిధిగా కొనసాగించడం అయితే జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? వాలంటీర్లు ఉండోళ్ళు ఇదిగా లేరు, ఇద్దరు ఉన్నారు మంచివాళ్ళు. వాళ్ళు ఉంటే ఇబ్బంది లేదు. కొత్త వాళ్ళు తీసుకొని ప్రజలకి మామూలుగా అన్ని విధాలా సహకరించాలి. అది గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి గవర్నమెంట్లో కూడా ఎమ్మెల్యేలు ఎవరైనా ఆహంభావం రాకుండా ప్రజలకు ఏం కావాలో అది చూసుకుంటే మంచిది. ఇదివరకు నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగినాయి. అవి కొంచెం కంట్రోల్ చేస్తే ఈ ఛార్జీలు కానీ కరెంటు కానీ ఏదన్నా కానీ అవన్నీ కంట్రోల్ చేయాలా. అవన్నీ కంట్రోల్ చేసి ప్రజలకు అందుబాటులో గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? నరసింహారావు. సార్, వాలంటీర్లని మళ్ళా యథావిధిగా విధుల్లోకి అయితే కొనసాగించడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? అదే వాలంటీర్లని ఇంతకుముందు 50 ఏళ్ళకు ఒకరిని పెట్టారు. ఇప్పుడు వాళ్ళనే కొంచెం తగ్గించి మంచిగా ఇట్నే చేస్తే ఇంటింటికి పెన్షన్లు ఇట్లాంటి ఏదైనా పథకాలు అట్లాంటి చెప్పుకుంటూ చేస్తే బాగానే ఉంటుందని మేము అంటున్నాం. ఇది. నమస్కారం సార్. మీ పేరు? ముప్పాళ్ళ నారాయణ. వాలంటీర్లను అయితే మళ్ళీ యథావిధిగా విధుల్లోకి అయితే కొనసాగించడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? మంచి వాళ్ళని అయితే తీసుకోవచ్చు, తప్పు లేదు దానికి. అంటే ఒత్తిడి లేకుండా ఇదివరకు ఇబ్బంది పెట్టకుండా ఉంటారు చూడు, వాళ్ళని తీసుకుంటే తప్పు లేదు. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు అనిల్ రెడ్డి. మన ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా మళ్ళీ విధుల్లోకి అయితే కొనసాగించడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ చేశారు వాలంటీర్ వ్యవస్థ. భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది కోవిడ్ టైంలో చాలా వరకు ఉపయోగపడింది. ఒక 50 మెంబర్స్కి ఒకరిని మెన్షన్ చేసి ఒక వాలంటీర్ని అతను పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ వచ్చింది. ఎందుకంటే ఈ ఏరియాల్లో ఏదైనా కోవిడ్ కేసెస్ ఏదైనా నమోదైనా సరే, ఈ నమోదైన కేసుని ఆ టైంలో దగ్గరికి రావడానికి కూడా కొంతమంది కొంచెం భయపడ్డారు. ఆ టైంలో కూడా వాలంటీర్ అనే అతను కొంతమంది వచ్చి కొన్ని దిక్కలు చేశారు, కానీ బట్ ఇక్కడ చేయలేదు. అది జస్ట్ అది రూమర్ ఏమో మాకైతే తెలియదు, కానీ అది ఆ సర్వీసు ప్రొవైడ్ చేయడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఉంది. కానీ మా ఊర్లో కొన్ని రాజకీయ వాళ్ళ వల్ల ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏమైనా పథకాలు వస్తున్నా, ఏమైనా పెన్షన్ వస్తున్నా, వయసు ఉన్నా సరే లేకుండా ఆ రోజు ఆ వ్యవస్థ ఉందని చెప్పి పెన్షన్ తీసేశారు. దానికి హక్కుదారులైనా సరే పెన్షన్ తీసేశారు. ఈ ఏదైనా ప్రభుత్వంకి వీళ్ళు ఓటు వేయలేదు, వీళ్ళు మన పార్టీ కాదు అని ఏదైనా అనిపించింది అనుకో రాజకీయ నాయకులకి, వాళ్ళ చేతుల్లో నడిచారు వాలంటీర్ వ్యవస్థ. వాళ్ళ గుండా లబ్ధిదారులు అయిన వాళ్ళు కూడా కానీ వాళ్ళకి అమౌంట్ రాక ఇలా ఈ బటన్ నొక్కడు కార్యక్రమంలో డబ్బులు చాలా పడతాయి అని ఇదే చెప్పారు. వీళ్ళకి రాకుండా ఇలా ఆగిపోయినాయి. ఎగ్జాంపుల్ మా పెదనాన్న నేనే 60 సంవత్సరాలు ఉంటాయి. తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చినాయి పెన్షన్ వస్తే, ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత పెన్షన్ మళ్ళీ రావాలి కదా. 60 సంవత్సరాలు నిండు ఉన్నాయి, పెన్షన్ రావాలి కదా, కానీ రాని వల్ల కేవలం ఒక పంచాయతీ ఎలక్షన్స్లో ఇతను ఓటు మనకి వేయలేదని అవతల పార్టీ వాళ్ళు తెలుసుకుని మళ్ళీ ఓటింగ్ కోసం మళ్ళీ వచ్చారు. ఇలా ఓటు వేయలేదని తెలుసుకున్న తర్వాత తీసేశారు, ఇతను ఇది పెన్షన్ తీసేశారు. వయసు ఉన్నా సరే. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? ఇతని డీటెయిల్స్ అంతా ఎవరి దగ్గర ఉంటున్నాయి? ఒక వాలంటీర్ వ్యవస్థ దగ్గర ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని. ఇలా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని పర్సనల్ డేటా ఇదంతా కనెక్ట్ చేసుకుని ఇలా చేస్తున్నారు. బట్ వాలంటీర్ వ్యవస్థ ఉండడం బెనిఫిట్స్ ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ పథకాలు ఏం రావట్లేదు. ఏ గవర్నమెంట్కైనా సరే సర్వీస్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అట్లా సర్వీస్ చేయట్లేదు, ఒక రాజకీయ నాయకుడి చేతిలో పరిమితం అవుతుంది. అలా కాకుండా ఫ్రీగా చేసేటట్లు ఉండాలి. ఒక రాజకీయ నాయకుడికి పరిమితం అయితే కాకూడదు వాలంటీర్. ఈ గవర్నమెంట్లో ఇంకా మనం ఇప్పుడు దాకా చూడలేదు. ఫస్ట్ గవర్నమెంట్లో ఆ వ్యవస్థను తీసుకురావడం చాలా బెనిఫిట్ ఉంది. బట్ దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గానే చేయాలి. ఆ ఇంప్లిమెంటేషన్ సరిగా చేస్తే ఈ గవర్నమెంట్లో అయినా చూడాలి, బాగుందేమో అని మేము భావిస్తున్నాము. ఇంతవరకు అయితే ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, ఏదో చేస్తారు అని పంచాయతీకి ఒక 5-6 అని బయట ఏదో రూమర్స్ నడుస్తామని ఇంకా చూడలేదు మేము, ఇంకేమైద్ది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నరసింహారెడ్డి. వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా విధుల్లోకి అయితే కొనసాగించడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? అంత మంచి వ్యవస్థ అని చెప్పి నేనైతే అనుకోవటం లేదు. దానివల్ల ప్రజలకి కొంతలో కొంత మంచి జరిగినప్పటికీ అదేమంత పెద్ద ప్రాముఖ్యత సంతరించుకున్నదైతే అనుకోవటం నా ఉద్దేశం అయితే అది.
నమస్కారం. మీ పేరు? జయరారెడ్డి. అయితే వాలంటీర్లను యథావిధిగా విధుల్లోకి అయితే కొనసాగించడం జరుగుతుంది, దానిపైన మీ అభిప్రాయం ఏమిటి? మాకేం వాళ్ళ ఆదాయం లేదు. వాళ్ళ గవర్నమెంట్ గారు జీతాలు పెట్టాడు ఊరికి 10 మందిని, అంతేకాని మాకేం ఆదాయం చేయలేదు, వాళ్ళు మేలు చేయలేదు. వాళ్ళు లేకపోయినప్పుడు బాగానే ఉండింది, వాళ్ళు ఉన్నప్పుడు మేలు చేశారా? ఇచ్చే పింఛన్లు ఒకడిచ్చాడు 3 వాళ్ళకి, ఇవాళ వచ్చి వారంటీలు పెట్టి 10 మందికి ఒక వారంటీని పెట్టాడు. ఆయనకి పింఛన్ లీల ఒకడో, అది మాకు చేసిన ఆదాయం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నా పేరు బుసాల డెంకారెడ్డి. సార్, అయితే వాలంటీర్లను యథావిధిగా విధుల్లోకి అయితే కొనసాగించడం జరగబోతుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? వాలంటీర్ వ్యవస్థ కొంచెం మాకేం పెద్ద అనుకూలంగా లేదు. వాలంటీర్ లేనప్పుడు సెక్రటరీ కానీ వాళ్ళు మన పింఛన్లు బంచులు మొత్తం ఇచ్చేదానికి కానీ మాకు సెక్రటరీ మొత్తం పంచాయతీ మొత్తం ఇచ్చాడు. మాకు వీళ్ళ వల్ల గవర్నమెంట్కి నష్టమే కానీ ఆదాయం కనపడలేదు మాకు. పంచాయతీకి 10 వాలంటీర్లు పెట్టారు. 10 వాలంటీర్లు అంటే 15,50 నెలకి జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలో ఒకవేళ వాలంటీర్లు తీసుకున్నా పెద్ద మాకు ఏమి దాని గురించి అభిప్రాయం మంచి అభిప్రాయం కదనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం సార్. మీ పేరు? రమణారెడ్డి. వాలంటీర్లను యథావిధిగా విధుల్లోకి అయితే కొనసాగించడం జరగబోతుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? బాగానే ఉంది, వ్యవస్థ బాగానే ఉంది. కొంతమంది ఏదన్నా సరిగ్గా చేయలేదేమో కానీ బాగానే చేశారు.